దుబాయ్‌లో చైనాకు చెందిన డ్రైవర్‌లెస్ కార్ల నిర్వహణకు అనుమతులు లభించడం సంచలనం సృష్టిస్తోంది. ఆకాశ హర్మ్యాలు, కృత్రిమ దీవులతో ప్రపంచాన్ని అబ్బురపరిచే దుబాయ్ ఇప్పుడు రవాణా రంగంలో భవిష్యత్తును వర్తమానంలోకి తెస్తోంది. ఇందులో భాగంగా చైనాకు చెందిన అటానమస్ వెహికల్ అంటే డ్రైవర్ రహిత వాహన సంస్థలకు తమ రోడ్లపై కార్లు నడిపేందుకు అనుమతులిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. చైనా కంపెనీ వీరైడ్ కు గ్రీన్ సిగ్నల్ లభించింది. యుఏఈ ప్రభుత్వం చైనాకు చెందిన ప్రముఖ అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీ కంపెనీ అయిన వీరైడ్ కు దేశవ్యాప్తంగా సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలను నడపడానికి అనుమతినిచ్చింది. దీంతో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయిలో డ్రైవర్ రహిత లైసెన్స్ పొందిన కంపెనీగా వీరైడ్ నిలిచింది. ఈ అనుమతితో దుబాయ్ రోడ్లపై ఇక నుంచి డ్రైవర్ లేకుండా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే రోబో టాక్సీలు పరుగులు తీనున్నాయి. 2030 నాటికి దుబాయ్ రవాణాలో 25% ప్రయాణాలు డ్రైవర్ రహిత వాహనాల ద్వారానే జరగాలన్న లక్ష్యాన్ని చేరుకోవడంలో భాగంగానే చైనా టెక్నాలజీ రాయల్ వెల్కమ్ లభించింది. ఇక ఈ కార్లలో డ్రైవర్ అవసరం లేకుండా పూర్తిగా కంప్యూటర్, సెన్సార్లు, కెమెరాల ద్వారానే నియంత్రణ ఉంటుంది. క్లిష్టమైన ట్రాఫిక్ పరిస్థితులను కూడా ఇవి అంచనా వేస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పాదచారులు, ఇతర వాహనాలు సిగ్నల్స్ ను ఇవి గుర్తిస్తాయి. మానవ తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాలను తగ్గించడమే ఈ కార్ల ప్రధాన ఉద్దేశం. నిద్రలేమి, అలసట వంటి సమస్యలు యంత్రాలకు ఉండవు కాబట్టి ప్రమాదాలు తగ్గుతాయని అంచనా. భవిష్యత్తులో డ్రైవర్లకు జీతాలు ఇచ్చే అవసరం ఉండదు కాబట్టి టాక్సీ ఛార్జీలు తగ్గే అవకాశం ఉంది. స్మార్ట్ టెక్నాలజీతో వాహనాలు నడపడం వల్ల ట్రాఫిక్ జామ్లు తగ్గుతాయి. ప్రయాణికులు డ్రైవింగ్ చేయాల్సిన పని లేనందున ఆ సమయాన్ని ఇతర పనులకు వినియోగించవచ్చు. దుబాయ్ వీధుల్లో చైనా డ్రైవర్లెస్ కార్లు రావడం అనేది కేవలం ఒక రవాణా మార్పు మాత్రమే కాదు, ఇది రాబోయే యాంత్రిక జీవన శైలికి ఒక సంకేతం అంటున్నారు నిపుణులు. ప్రపంచం శరవేగంగా మారుతోంది. ఒకప్పుడు మనిషి కనుసైగతో నడిచిన ఈ లోకం ఇప్పుడు యంత్రాల కనుసన్నల్లో కదులుతోంది. మనం ఇప్పుడు ఆటోమేషన్ యుగం అనే ఒక సరికొత్త ప్రపంచంలో బ్రతుకుతున్నాం. అసలు ఈ భూమి మీద ఆటోమేషన్ ప్రవేశించిన రంగం ఏదైనా ఉందా అని అడిగితే తడుముకోకుండా చెప్పే పరిస్థితి లేదు కదా. విమానాల నుంచి వంటగదిలో నీళ్ల ఫిల్టర్ దాకా, రైళ్ల నుంచి రోడ్లపై పరిగెత్తే కార్ల దాకా అంతా ఆటోమేషన్ మయంగా మారింది. ఆటో పైలట్ లేని విమానాన్ని మనం ఊహించలేం. డ్రైవర్ లేని మెట్రో రైళ్లు మన కళ్ల ముందే పరుగులు తీస్తున్నాయి. టెస్లా, BMW, బెంజ్ వంటి దిగ్గజ కంపెనీలు డ్రైవర్ అవసరం లేని కార్లను రోడ్లపైకి తెచ్చి రవాణా రంగాన్నే సవాల్ చేస్తున్నాయి. అసలు ఏంటి ఈ ఆటో పైలట్? ఇది మనిషికి సాయమా లేక మనిషి ఉనికికే శాపమా అన్నది ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. ఆటో పైలట్ అనేది విమానాలు, నౌకలు లేదా అంతరిక్ష నౌకలను నియంత్రించడానికి ఉపయోగించే ఒక అత్యున్నత సాంకేతిక వ్యవస్థ. నిజానికి మనుషులు చేసే పనిని ఇది పూర్తిగా భర్తీ చేయలేకపోయినా ఆపరేటర్లకు శ్రమను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. చరిత్రను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే విమానయానం ప్రారంభమైన కొత్తలో పైలట్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సి వచ్చేది. చేతులు స్టీరింగ్ మీద నుంచి తీస్తే ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. గంటల తరబడి ప్రయాణాల్లో అలసిపోయి ఏకాగ్రత కోల్పోయి ఘోరమైన ప్రమాదాలు జరిగేవి. ఈ సమస్యకు పరిష్కారంగానే 1912లో స్పెర్రీ కార్పొరేషన్ మొట్టమొదటిసారిగా ఎయిర్ క్రాఫ్ట్ ఆటో పైలట్ ను అభివృద్ధి చేసింది. ఇది విమానయాన చరిత్రలోనే ఒక అద్భుతమైన విప్లవం. పైలట్ ప్రమేయం లేకుండానే విమానం ఒక నిర్ణీత దిశలో, నిర్ణీత ఎత్తులో ప్రయాణించేలా ఈ టెక్నాలజీలు వీలు కల్పించింది. దట్టమైన పొగమంచు ఉన్న రాత్రి వేళల్లో దారి కనిపించకపోయినా ఆటో పైలట్ అద్భుతంగా పనిచేసేది. దీనివల్ల పైలట్ పై పని భారం తగ్గింది, ప్రయాణం సురక్షితమైంది. అయితే నాణానికి రెండో వైపు ఉన్నట్లు ఈ టెక్నాలజీ వల్ల సౌకర్యం పెరిగిన పారిశ్రామిక రంగంలో ఉద్యోగాలు ఊడిపోతున్నాయనేది నిజం. ఆటోమేషన్ అనేది ఒక వరంలా కనిపిస్తూనే ఉపాధిని మింగేస్తున్న శాపంలా మారుతుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. మనిషి మేధస్సు సృష్టించిన యంత్రం చివరకు మనిషికే పని లేకుండా చేస్తుందే అన్న సందేహం ఇప్పుడు ప్రతి ఒక్కరిని తొలుస్తోంది. 5 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి కష్టకాలాన్ని గుర్తు చేసుకోండి. ఆ సమయంలో మనిషి తాకడమే భయం గొలిపేలా చేసింది. లాక్డౌన్ల కారణంగా పరిశ్రమల్లోని పనిచేయడానికి కార్మికులు దొరక్క ఫ్యాక్టరీలు మూతపడే పరిస్థితి వచ్చింది. ఉత్పత్తి ఆగిపోయింది, సప్లై చైన్ తెగిపోయింది. సరిగ్గా అప్పుడే పారిశ్రామికవేత్తల దృష్టి ఆటోమేషన్ వైపు మళ్ళింది. సోషల్ డిస్టెన్సింగ్ పాటించాల్సిన తరుణంలో యంత్రాలైతే ఆ నిబంధనలు అక్కర్లేదు కదా అని ఆలోచించారు. ఒక కారు తయారవ్వాలంటే 100 మంది కార్మికులు కావాలి, వారు పక్కపక్కనే పని చేయాలి. కానీ కరోనా దెబ్బకు మనుషులు దూరం అయ్యారు. ఆ ఖాళీని రోబోలు భర్తీ చేశాయి. పరిశ్రమల యజమానులు ఆటోమేషన్ సదుపాయాన్ని ఎంచుకున్నారు. ఆశ్చర్యకరంగా అది సూపర్ సక్సెస్ అయింది. యంత్రాలకు కరోనా రాదు, వాటికి అలసట ఉండదు,
సెలవులు అడగవు, జీతాలు పెంచమని సమ్మెలు చేయవు, మాస్కులు ధరించాల్సిన పని కూడా లేదు. దీంతో యాజమాన్యాలకు ఇదొక సువర్ణ అవకాశంలా మారింది. కరోనా తగ్గిపోయి ప్రపంచం కోలుకున్నప్పటికీ పరిశ్రమల్లో మాత్రం మనుషుల స్థానంలో తిష్టవేసిన రోబోలు అలాగే ఉండిపోయాయి. ఇప్పుడు ఫ్యాక్టరీలో రోబోలదే రాజ్యం నడుస్తోంది. దీనినే లైట్స్ అవుట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటున్నారు. అంటే మనుషులు లేనప్పుడు లైట్లు, ఫ్యాన్లు అవసరం లేదు కదా. చిమ్మ చీకట్లు కూడా రోబోలు తమ పని తాము చేసుకుంటూ పోతాయి కదా. మనుషులు చేయలేని ప్రమాదకరమైన పనులను కూడా ఈ యంత్రాలు చిటికలో చేసేస్తున్నాయి. విషవాయువులు వెలువడే చోట, అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండే ఫర్నెస్ల దగ్గర రోబోలు నిర్విఘ్నంగా పనిచేస్తున్నాయి. పైగా మనుషుల కంటే రెట్టింపు వేగంతో, ఖచ్చితమైన నాణ్యతతో, ఎలాంటి దోషాలు లేకుండా ఉత్పత్తిని సాధిస్తూ ఉన్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆటోమేషన్ వేగం పుంజుకుంది. ఒక్కసారి ఈ టెక్నాలజీ రుచి మరిగిన తర్వాత అది లేకుండా పరిశ్రమలు నడవలేని పరిస్థితి వచ్చింది. పారిశ్రామిక విప్లవం వచ్చిన కొత్తలో ఫ్యాక్టరీల పొగగొట్టాలు, సైరన్ మోతలు, కార్మికుల కోలాహలం కనిపించేది. కానీ ఇప్పుడంతా నిశ్శబ్దం. కేవలం యంత్రాల కదలికల శబ్దం మాత్రమే. షిఫ్టుల వారీగా కాలుష్యాన్ని పీలుస్తూ పనిచేసే కార్మికుల స్థానంలో ఇప్పుడు స్మార్ట్ మిషన్లు వచ్చి చేరాయి. విమానాల్లో ఆటో పైలట్ టెక్నాలజీ గురించి మనం ముందే చెప్పుకున్నాం కదా. భవిష్యత్తులో ప్యాసింజర్ విమానాల్లో కూడా పైలట్ల అవసరం ఉండకపోవచ్చు అని, కేవలం సిస్టమ్ మానిటర్ చేయడానికి ఒక ఇంజనీర్ ఉంటే సరిపోతుందని విశ్లేషకులు అంటున్నారు. ఇక కార్ల విషయానికి వస్తే ఎలన్ మస్క్ టెస్లా కార్లలో క్రూయిజ్ కంట్రోల్ మరియు ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ అనే ఆప్షన్లను మనం చూసాం. హైవే మీద స్పీడ్ సెట్ చేసి స్టీరింగ్ వదిలేస్తే చాలు, కారు దానంతట అదే లేన్ మారుతూ వాహనాలను దాటుతూ వెళ్తోంది. కానీ ఇక్కడే ఒక చిన్న మెలిక, ఒక పెద్ద ప్రమాదం కూడా పొంచి ఉంది. టెక్నాలజీ ఎంత గొప్పదైనా అది యంత్రమే. దానికి విచక్షణ ఉండదు. కొన్నిసార్లు ఈ కార్లలోని సెన్సార్లు గందరగోళానికి గురవుతూ ఉంటాయి. ఆకాశంలోని చుక్కల కాంతిని, లేదా ఎదురుగా వచ్చే వాహనాల లైట్లను, లేదా రోడ్డు పక్కన ఉన్న తెల్లటి బోర్డులను చూసి అయోమయంలో ప్రమాదాలకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తిగా డ్రైవర్లెస్ టెక్నాలజీని నమ్మలేమని, స్టీరింగ్ వదిలేసి నిద్రపోవడం ప్రాణాలకే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన దేశంలో కూడా ఇంజన్ డ్రైవర్ అవసరం లేని మెట్రో రైళ్లు ఇప్పటికే నడుస్తున్నాయి. సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ ద్వారా ఇవి నడుస్తాయి. ఎక్కడ ఆపాలో, ఎప్పుడు బయలుదేరాలో, ఎంత వేగంలో వెళ్లాలో అవే నిర్ణయించుకుంటాయి. ఇవన్నీ చూస్తుంటే కార్లు, బస్సులు, రైళ్లలో డ్రైవర్లు మాయమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయా అనిపిస్తోంది. అయితే ఒక్కటి మాత్రం నిజం, ఇవన్నీ తాత్కాలిక సౌకర్యాలు తప్ప శాశ్వత పరిష్కారాలు కావు. యంత్రాలు మనుషుల్లా మనసు పెట్టి ఆలోచించలేవు, సానుభూతి చూపలేవు. మనం రాసిన ప్రోగ్రాం ప్రకారం మాత్రమే అవి పనిచేస్తాయి. ఒక అనుకోని ఆపద వస్తే సమయస్ఫూర్తితో నిర్ణయం తీసుకునే శక్తి యంత్రానికి ఉండదు. మనిషి ఆలోచనలు అనంతం. నిరంతరం కొత్తదనం కోసం తప్పించే మనిషి మెదడుతో ఏ రోబో కూడా పోటీ పడలేదు. ఆటోమేషన్ వల్ల సౌకర్యం పెరగొచ్చు, కానీ అది మనిషి సృజనాత్మకతను ఎప్పటికీ భర్తీ చేయలేదు. ఉపాధిని దెబ్బతీసే ఈ టెక్నాలజీని ఎంతవరకు అనుమతించాలి అనేది మానవాళి ముందున్న అతిపెద్ద ప్రశ్న.